ఎవరైతే రైతులకు వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఏదో ఒక అంశాన్ని డైవర్ట్ చేసి దాన్ని అందరి యొక్క దృష్టి మరల్చడానికి ప్రయత్నంతోటి ఒక పెద్ద వ్యక్తి పైన ఇటువంటి కామెంట్ చేస్తే సబ్జెక్ట్ మొత్తం ఇటు నుంచి అటువైపు మళ్ళీపోతుందని చెప్పేసి మోడీ గారి పైన వారు అటువంటి కామెంట్ చేయడం అయితే అది పూర్తిగా తప్పు. అది అటువంటి ప్రధానమంత్రి గారి పైన లీగల్లీ కన్వర్టెడ్ ఏముంటదండి, క్యాస్ట్ కన్వర్టెడ్. ఎక్కడన్నా మీరు రెడ్డి ఉన్నారు, మీరు రేవంత్ రెడ్డి గారు మరి ఒక దరఖాస్తు పెట్టాలి. భారత ప్రభుత్వానికి పెడతారా, రాష్ట్ర ప్రభుత్వానికి పెడతారా, నన్ను కూడా రెడ్డి నుంచి బీసీలో కలపాలని పెడితే మరి జరుగుతుందేమో అది. ఇక్కడ కన్వర్షన్స్ ఉండవు, గమనించుకొని మాట్లాడ. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ స్థానంలో కింది నుంచి వచ్చినా నాకు మొత్తం తెలుసు రాజకీయం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే ఈ రోజు. మరి సరైన అవగాహన లేకుండా మతం జరుగుతుంది, కులం కన్వర్షన్ జరగదు. ఇంతకుముందు పెద్దలకు చెప్పినట్టుగా వారు ఎక్కడైతే నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి వారిని పొరపాటున ఆ కులంలో చేర్చినట్టయితే, అగ్రవర్ణాల్లో చేర్చినట్టు ఉంటే కినా మళ్ళీ దీనికి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వర్ణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది 86లో చెప్తున్నారు పెద్దలు. అది ఆ పూర్తి సరైన అవగాహన లేకుండా ఈయన కామెంట్ చేయడం, ఈయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీలకు అయినాడు, మరి మీ ఇష్టం బీసీలు చూసుకోండి అని చెప్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు వాళ్ళని. బీసీ వర్గాల్లో రెచ్చగొట్టేటట్టు ఆయన మాట తీరు సరైన సహేతుకంగా మాట తీరు లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేయాలి. సరే వారేదో మాట్లాడిందని చెప్పి మనం కూడా అడగోలు మాట్లాడలేదు, మతంతో సంబంధం లేదు ఇక్కడ. అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ప్రధానంగా ఒకటి గమనించాలి, బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్ళినా ఓబీసీ కేటగిరీ, మా ప్రధానమంత్రి కూడా ఓబీసీ అని చెప్పుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా. మరి ఆపోజిట్లో ఉన్న పార్టీలు ఓబీసీ అన్నప్పుడు మరి డైరెక్ట్గా ఓబీసీ కాదా, అంతకుముందు మరి గతంలో వాళ్ళు ఉన్నత వర్గాల్లో ఉన్నవారని మాట్లాడతారు కదా ఎవరైనా. మీరు కూడా ఒక ఆరోపణ ప్రత్యారోపణ అనేది ఉంటుంది. ఒకటి ఉంది ఇందులో, ఒక్క విషయం మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఓబీసీ అని మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో అవగాహనతోటి వారు మోడీ గారు ఏ కులంలో ఆ కులం ప్రస్తావన చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం లోపల కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల లోపల ఒక సామాజిక వర్గం, దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో బోయ సామాజిక వర్గం ఎస్టీలో ఉంది. కొన్ని ఆదివాసీలు లంబాడాలకు పంచాయతీ జరుగుతుంది, మేమే నిజమైన ఎస్టీలం అని చెప్పేసి. మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో తెలియకుండా కొన్ని సామాజిక వర్గాలు ఉన్నత వర్గాలుగా, కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడిన తరగతులుగా ఈ రోజు వరకు కూడా నడుస్తా ఉంది. అట్లా రాష్ట్ర పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఆ కొన్ని కులాలను ఓసీలో చేర్చడం జరిగింది. కొన్ని కులాలు మన రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్న కులాలు అవతల రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు, మన దగ్గర బీసీలు ఉన్న కులాలు అవతల దగ్గర ఎస్టీలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తారతమ్యం ఉంది కాబట్టి అక్కడ ప్రాంతాల వారిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి కులాన్ని 96లో కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలోకి మార్చింది అన్నప్పుడు, బీసీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు తను బీసీ అవుతాడు కదా. మరి ఈ కాదు ఓబీసీ అని చెప్పినప్పుడు కాదని మనం చెప్పడం దాంట్లో సైతికత ఏం లేదు. అది కావాల్సుకని దాన్ని కాంట్రవర్సీ చేయడం తప్పితే దాంట్లో పెద్దగా ఒరిగే పరిస్థితి ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయారు. ఈ బీసీ సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వారికి దక్కాల్సిన వాటా, నిజమైన వాటా దక్కకుండా చేసింది కాబట్టి దీనిపైన కొంచెం పోరాటం జరుగుతుంది. ఇది వాస్తవం. అందరూ ఇందులో బీసీలతో పాటు మిగతా సామాజిక వర్గాలు కూడా వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి నాడు మిగతా వాళ్ళకు అన్యాయం జరగవచ్చు. ప్రభుత్వాలు, పాలకులు ఇటువంటి తప్పు పనులు చేయరాదు. ఈ రోజు ముస్లింలను ఎవరంటే బీసీలో కన్వర్ట్ చేసింది? లీగల్లీ కన్వర్ట్ రాజశేఖర రెడ్డి కదా. మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు? ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు క్లియర్ గా అయితే మోడీ గారు లీగల్లీ కన్వర్టెడ్ ఏదో చెప్తున్నారు, కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు కదా. 4% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కల్పించినారో మరి దీన్ని ఏమంటారు? కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీ దగ్గరికి పోకుండా ఎవరికి సరైన వాటాలు దక్కాలో వాళ్ళందరికీ సరైన వాటాలు దక్కించి రాజ్యాంగబద్ధంగా సహేతుకంగా పనిచేసి ఒక పాలకుడు నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరి యొక్క సైడ్ ఒక సైడ్ కులగణన ఏదైతే తప్పులు తడకగా జరిగిందని మీరు ఆరోపిస్తున్నారో, మీరు ఆరోపించేది ప్రధానంగా కులగణన ఏదైతే తప్పుడు తడకగా జరిగిందని మీరు ఆరోపిస్తున్నారో దాన్ని డైవర్ట్ చేసేందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారని మీరు కూడా మాట్లాడటాన్ని మీరు అంటారు, అంతేనా? 100% డైవర్షన్ చేయడానికి దీని. ఎందుకంటే ఇప్పుడు మల్లు రవి గారు మాట్లాడారు, ఒక్క నిమిషం. మల్లు రవి గారు ఏమంటున్నారు? బీసీ ముఖ్యమంత్రిని తీసుకొస్తాం, సీట్ పైన కూర్చోబెడతాం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అయిపోయింది పరిస్థితి, ఇక నన్ను తీసేస్తారేమో. మొన్న పేపర్లో ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే నేను కులగన కరెక్ట్ చేసినా ఎవరేం చేసుకుంటారో చేసుకున్నారని మాట్లాడుతున్నాడు. అంటే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయాడు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో అధిష్టాన వర్గం బీసీ ముఖ్యమంత్రి చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రాహుల్ గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేసి మోడీ గారిని తిరిగితే రాహుల్ గాంధీ
దాన్ని మెచ్చుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి కపట ఒక కుట్ర పన్నుతూ కపట ప్రేమలు చూపిస్తారు రైట్ ఆ పార్టీ రైట్ పైన. రామ్మోహన్ గారు మళ్ళీ రాహుల్ వస్తాను గాంధీ మనతోటి గారికి కాంగ్రెస్ అవగాహన అధికార ఉంటే ప్రతినిధి చూపిస్తే ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు ఉన్నారు స్టూడియోలో అందుబాటులో ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. శివ గారు నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామెంట్స్ చేశారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి. మరి బీఆర్ఎస్